బ్లాక్, లైట్ స్కై బ్లూ అండ్ లైట్ పీచ్, చాలా లైట్ పీచ్ కలర్తో ఇట్లా ఇది ఎలా ఉందంటే గజిబిజి డిజైన్ లాగా కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ స్టైల్లో ఉందండి ఇదంతా కూడాను. పళ్ళు, ఈ శారీకి అసలు బోర్డర్ లేదండి, షోల్డర్ పళ్ళు వరకు ఇలా వచ్చింది. ఇంకా శారీ కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ప్రింట్ ఇలా ఉందన్నమాట. బ్లాక్ కలరు మెయిన్ కలరు. బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు, సెల్ఫ్ డిజైన్ వచ్చింది కానీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి నిండు చంద్రుడిలాగా ఒక పెద్ద రెడ్ కలర్ సర్కిల్ వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం కుచ్చెళ్ళలో కానీ శారీ అంతా ఇదే విధంగా ఉండి బ్లాక్ కలర్ బ్లౌజు సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బోర్డర్. బ్లాక్ కలర్ శారీకి మల్టీ కలర్ పళ్ళు అండి, డిజిటల్ ప్రింట్ పళ్ళు. శారీ అంతానేమో ఇట్లా కొంచెం టై అండ్ డై స్టైల్లో బ్లాక్ ఇంకా లైట్ గ్రేస్ అట్లా మిక్స్డ్ షేడ్స్తో ఉంది. ఒక 1 ఇంచ్ బ్లాక్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదిగోండి శారీ స్టార్టింగ్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ప్లెయిన్ అన్నట్టుగా ఉంది. బ్లౌజ్ ఏమో సూపర్ బ్లౌజ్, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లాక్లో చాలా బాగుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనండి. ఇది కూడా స్ప్రే పెయింట్ లాగా ఉందన్నమాట. బోర్డర్ ఏమీ లేదండి ఈ శారీకి. ఇదిగోండి లోపలికి వెళ్ళిన కొద్దీ అంటే ఫ్రిల్స్ వైపు వెళ్ళిన కొద్దీ ఇలా ఉంది. ఇదిగోండి నాకు తెలిసి ఇక్కడి నుంచి ప్లెయిన్ లాగా వస్తుందేమో. ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గర నుంచి కట్టు చెంగు వరకు అంతా ఇలా ప్లెయిన్ బ్లాక్ వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్ ఉంది. అది కనిపిస్తుందా? హ్యాండ్స్కి ఏమో ఇలా బోర్డర్ వచ్చిందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఒక బ్యూటిఫుల్ శారీతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే బ్లూయిష్ గ్రే కలర్కి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అంతా డిజిటల్ ప్రింట్, లీవ్స్ వచ్చాయి. ఇట్లా ఒక ప్యానల్ లాగా ఇచ్చి ఆకులు చూడండి ఇట్లా ఎంత బాగా ఇచ్చారో. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా బ్లూయిష్ గ్రే 2 షేడ్స్లో సెల్ఫ్ ప్రింట్తో వస్తుందండి. ఈ శారీ అంతా ఇది ఉంటుంది. దీంతో పాటుగా దీనిపైన బోర్డర్లో వచ్చేసి ఇట్లా ఆకులు బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఒక వేరేడంతా 3/4 ఇంచ్ 1 ఇంచ్ వరకు కూడా ప్లెయిన్ బోర్డర్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్లో. సిమెంట్ గ్రే కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి. కలర్ అయితే ఒరిజినల్గా వస్తుందో లేదో వీడియోలో కానీ వచ్చిందా, చాలా చాలా బాగుంది. ప్రింట్ అయితే మనం ఫస్ట్ చూసిన ఇంగ్లీష్ గ్రే కలర్ది. ఇదిగోండి పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో. అట్లాగే పళ్ళుకి ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ ప్యానల్, మళ్ళీ ఎడ్జ్లో శారీ కలరే వచ్చింది. బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఫస్ట్ శారీ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఈ గ్రే చూస్తూ ఇంగ్లీష్ గ్రే అంటున్నాను. చూడండి నిజంగా చీరలు ఇంత అందంగా కనపడితే నేను మాటలు కూడా మర్చిపోతూ ఉంటా. చాలా చాలా బాగుంది చీర. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బ్లాక్ బార్డర్ వస్తుంది. పైనంతా ప్లెయిన్ ఉంటుందండి చీర. కింది వైపు మాత్రం ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇట్లా ఒక లైన్ లాగా వచ్చేసాయి. సూపర్గా ఉంది, క్లాసీ లుక్ చీర అయితే. క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మందికి వైట్ అండ్ బ్లాక్, క్రీమ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్గా ఉంటుంది. నా దగ్గర అయితే ఈ క్రీమ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎప్పుడూ ఒక 4 చీరలు ఉంటాయి. అంత ఇష్టం నాకు. శారీ ఇలా ఉంది కాంబినేషన్ అయితే. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా ప్రింట్ వచ్చిందనమాట, క్రీమ్ మీద బ్లాక్ ప్రింట్, ఎడ్జ్లో బ్లాక్ ప్యానల్, అలాగే బ్లాక్ కలర్ బ్లౌజు. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వచ్చిందండి. శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా క్రీమ్ కలర్లో ఉండి కింది వైపు 3-4 రకాలుగా బోర్డర్స్ వచ్చాయండి. పెద్ద బోర్డరు
అంటే దాదాపు 12-15 ఇంచెస్ ఉంటుంది. డిఫరెంట్ ప్రింట్స్ అలా వచ్చాయన్నమాట బోర్డర్స్ అనేవి. ఆ తర్వాత అంతా బ్లాక్ కలర్లో జిగ్జాగ్ లైన్స్. పైన వైపు వచ్చేసి మనకు బ్లౌజ్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే శారీలో కింది వైపు ఫస్ట్ ఉన్న బోర్డర్ అదే పైన వైపు కూడా ఇచ్చారండి. భలే ఉంది చీర అసలు. క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన బ్లాక్ రస్ట్ బ్రౌన్ కాంబినేషన్లో డిజైన్ అనేది వస్తుంది. పళ్ళు ఇదిగోండి, పళ్ళులో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పైన ఇట్లా జామెట్రికల్ కాదు ఏమంటారు అబ్స్ట్రాక్ట్ ప్రింట్ కూడా వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. పళ్ళులో ఎడ్జ్లో సెల్ఫ్ డిజైన్తో వచ్చింది రస్ట్ కలర్ పైన అదే బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక శారీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా రెండు వైపులా ఒక 1 ఇంచ్ డార్క్ బ్రౌన్ కలర్ బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ పైనుంచి కింది వైపు నుంచి పైకి వెళ్తున్నట్టుగా చెట్లు ఆకులు అవి 3 కలర్స్లో వచ్చాయి. అంటే ఒక బ్రౌన్ ఏమో ఆల్మోస్ట్ సెల్ఫ్ లాగా ఉంది, బ్లాక్ అండ్ రస్ట్ కలర్లో, అలాగే ఇట్లా బ్లాక్ డిశ్చార్జ్ ప్రింట్ ఏదో అంటారు ఆ టైప్లో కూడా డిజైన్ వచ్చి చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు ఇట్లా కింద నుంచి అలా పైకి వెళ్తున్నట్టు క్రీపర్ లాగా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఈ కలర్ అయితే కొంచెం బ్రౌన్ షేడ్కి అట్లా వస్తుందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, వీడియోలో అయితే క్లియర్గా ఉంది. ఇదిగోండి బ్రౌన్లో 2 షేడ్స్ కలనేత అన్నమాట. గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, అట్లాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా. బోర్డర్ విషయానికి వస్తే మంచి ఆకుపచ్చ కలరు పైన సిల్వర్ జరీతో డాబీ బోర్డర్ వస్తుందండి. డాబీ వీవింగ్ బోర్డరు సేమ్ గ్రీన్ కలరే చీరలో కలనేతగా ఈ టెంపుల్ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. మన ఫస్ట్ శారీ వచ్చేసి లైలాక్ అండ్ లెవెండర్ మిక్స్డ్ లాగా ఉంటుందండి. షేడ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఈ డైమండ్ షేప్లో సిల్వర్ జరీ బుట్ట అనేది వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పళ్ళు వరకు అంటే స్టార్టింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ వదిలేస్తే అక్కడి నుంచి ఈ పళ్ళు వరకు కూడా ఇంతే డిస్టెన్స్లో బుటాలు అనేవి ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అనేది వస్తుంది. ఇదిగోండి ఒక 2 ఇంచెస్ ఉంటుంది. దానిపైన గ్రీన్ కలరే శారీతో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్స్ అనేవి పైన కింద సేమ్ ఉంటాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా సిల్వర్ జరీ డైమండ్ బుటాతో వస్తుంది. ఈ కలర్ చూసారా, ఇంగ్లీష్ కలర్ అండి, ఇంగ్లీష్ గ్రీన్, చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాస్ట్లీ శారీస్లో ఒకే డిజైన్లో కలర్స్ అలా తేవడానికి ఇష్టపడాను నేను, యూనిక్గా ఉండాలని. కానీ కలర్స్ నచ్చేస్తే మాత్రం తీసుకుంటాను. ఈ డిజైను అండ్ కలర్స్ బాగా నచ్చడం వల్ల 3 కలర్స్ సెలెక్ట్ చేశాను. చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళు అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్లో జరీ బోర్డర్తో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఇంగ్లీష్ గ్రీన్ పైన బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అలాగే జామెట్రికల్ ప్రింట్ కూడా వస్తుంది. ఇదిగోండి బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా 5 to 6 ఇంచెస్ బ్లూ కలర్ బోర్డర్ జరీతో కలిసి వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. డార్క్ బ్రౌన్కి రస్ట్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసి ఇట్లా జెరీ లైన్స్, దానిపైన ఆరెంజ్ కలర్ అండ్ బిస్కెట్ కలర్లో డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రస్ట్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో శారీలో వచ్చినట్టే బోర్డర్ వస్తుందండి. ఒక శారీ అంతా చూసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా 5 to 6 ఇంచెస్ రస్ట్ కలర్ బోర్డర్ జరీతో కలిసి వస్తుంది. పైన కూడా అదే విధంగా బోత్ సైడ్స్ అన్నాను కదా, పైన కూడా అదే విధంగా ఉంటుంది. ఇక శారీ విషయానికి వస్తే ఈ డిజిటల్ ప్రింట్ అనేది శారీలో 3/4 లెంగ్త్ వరకు ఈ ప్రింట్ ఉంటుందండి. పైన వైపు మాత్రం ప్లెయిన్ ఉంటుంది కొద్దిగా. ఆల్మోస్ట్ లోపలికి చాలామందికి కవర్ అయిపోతుంది. శారీ అంతా ప్రింట్ వచ్చినట్టే కనిపిస్తుంది. బాగా హైట్ ఉంటేనేమో ఈ ప్లెయిన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఖాదీ బై ఖాదీలో పళ్ళు జామ్దాని శారీ అండి. మీరు ఇంతకుముందు చూసినవన్నీ కూడా ఖాదీ బై పట్టు. ఇక్కడి నుంచి చూడబోయే 3 చీరలు కూడా ఖాదీ బై ఖాదీ. పళ్ళు వచ్చేసి కంప్లీట్ జామ్దాని వీవింగ్లో వస్తుందండి. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో కలిపి వస్తుంది.
డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మోస్ట్ పాపులర్ డిజైన్. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా చిన్న సైజులో వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ కలర్ అయితే గాజు అంటే బ్లూలో డార్క్ కలర్ అండి. బోర్డర్ ఏమో ఎల్లో కలర్లో వస్తుంది. ఇదిగోండి రా సిల్క్ బోర్డర్ ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది. ఇంచుమించుగా అంతే సైజులో ఈ టెంపుల్ బోర్డర్ కూడా కలనేతలో వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా ఇవే బోర్డర్స్ ఉంటాయి. పీచ్ కలర్ శారీకి పింక్ అండ్ రెడ్ కలనేతలో బోర్డర్ వస్తుందండి. పళ్ళు అంతా కూడా జామ్దాని వీవింగ్తో ఉంటుంది. సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ పీచ్ కలర్ కదా, పీచ్కి ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ రా సిల్క్ బోర్డర్ అనేది ఒక 1.5 ఇంచ్ విడ్త్లో పింక్ అండ్ రెడ్ కలనేతలో వస్తూ మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదే బోర్డర్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతుందండి, సేమ్ బోర్డర్. ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్లోనే, అంటే కొంచెం ముళ్ళగోరింత పీచ్ అనమాట. దానికి క్రీమ్ కలర్ కలనేతగా ఈ శారీ వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బోర్డర్ కలర్ అంటే టొమాటో కలర్ లైన్స్ వస్తాయి. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇలా కలనేతలో వస్తుంది. వీడియో ఆడియోతో మాత్రమే చూడండి అండి. ఆడియోతో చూడకుండా మ్యూట్లో చూసి మళ్ళీ వచ్చి కలర్ ఏంటి అదేంటి ఇదేంటి అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ప్లస్ ఈలోపు శారీ సేల్ అయిపోతే మమ్మల్ని అనద్దు. నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మీ డౌట్లన్నీ క్లియర్ అయ్యేలోపు శారీ సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీరు అదా ఇదా అని అడిగితే మేము ప్రతిదానికి ఎస్ అనే చెప్తాం. మీరు రిసీవ్ చేసుకున్నాక మీరు అనుకున్నగా శారీ లేకపోతే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే ప్రతి చీరకి కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే పేమెంట్ నెంబర్ మేము ఏదైతే ఇచ్చామో దానికి పేమెంట్ చేయకపోతే కనుక మీ ఆర్డర్ బుక్ అవ్వదు. వేరే నెంబర్కి పే చేస్తే ఆ అమౌంట్ రీఫండ్ రాదు, మీరు అనుకున్న శారీ కూడా బుక్ అవ్వదు. మీరు చేసిన పేమెంట్ డీటెయిల్స్ ఏ శారీస్కి అయితే ఉంటాయో వాటిలో నుంచి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా బోర్డర్ వైపు ఏమో బిగ్ రోజెస్, పైన కొంచెం స్మాల్ రోజెస్. చాలా బాగుంది ఈ చీర కూడా. ముఖ్యంగా ఈ బోర్డర్ ఉంది చూసారా, ఈ టొమాటో కలర్ బోర్డర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. చూసారు కదండి, శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. మనందరికీ ఫేవరెట్ శారీస్. మీకు కూడా బాగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. లైట్ గ్రీన్ కలర్ అండి, మంచి షేడు, అలాగే గ్రే కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ నాకు గుర్తున్నంత వరకు సేమ్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఇంతకు ముందు కూడా చేశాము. లైట్ గ్రీన్కి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు గ్రే కలర్ బోర్డరు, అలాగే టెంపుల్ బోర్డర్ కూడా కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ ఉంటాయండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ ప్రింట్ వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్కి అయితే మేము వదలలేదండి. గ్రే కలర్ అండి, గ్రే అండ్ క్రీమ్ కలనేత పైన రాణి పింక్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ వచ్చిందండి. 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన కలనేతలో టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఉండదు, అంటే శారీ కొలతలో వస్తుందండి, సెపరేట్గా బ్లౌజ్ అయితే ఉండదు. మంచి రాణి పింక్ అండి, ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి బ్లాక్, వైలెట్, రాణి పింక్ కాంబినేషన్లోనే వస్తుంది. అంటే ప్రతి చీరకి కూడా బ్లాక్, ఈ వైలెట్ అనేవి కామన్గా వచ్చాయన్నమాట. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే రాణి పింక్ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ రెండు ఉంటాయండి. శారీ అంతానేమో డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చెట్లులాగా అండి, చిన్న చిన్న చెట్లులాగా ఇట్లా కంటిన్యూగా శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. మంచి రెడ్ కలర్ అండి శారీ వచ్చి. పళ్ళులోనేమో బ్లాక్, వైలెట్, రెడ్ ఈ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఉంచి వచ్చండి చీరలోనే, పెద్దగా ఏం కనిపించదు, చిన్న పూలు ప్రింటే కాబట్టి అలా కట్ చెంగులో ఉంచేసుకున్నారంటే చక్క చీర పెద్దగా ఉంటుంది. ఎలాగూ కాటన్ కోటా కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి ప్యూర్ కాటన్, కాటన్లో కూడా ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్.
వెయిట్ అయితే ఒక 3 చీరలు కలిపి కూడా 1/2 kg ఉంటాయో ఉండవోనండి. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా వస్తుంది. బోత్ సైడ్స్ కూడా 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుందండి, అలాగే ప్రింటెడ్ బోర్డర్ కూడా వస్తుంది. మీ అందరి అమూల్యమైన సమయం ఒక 6-7 నిమిషాలు నేను తీసుకున్నందుకు సారీ అండి. ఇప్పుడైతే చీర చూపించేస్తాను. ఇది బ్రింజాల్ వైలెట్ కలరు కాటన్ కోటా శారీ అండి. ప్రింట్ వచ్చేసి మామూలుగా స్క్రీన్ ప్రింటే. పళ్ళునేమో బ్లాక్, రెడ్, వైలెట్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అన్నమాట. పళ్ళు ఎడ్జ్లోనేమో ఇట్లా ఒక గోల్డ్ కలర్ జరీ లైన్ ఒక 1 ఇంచ్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా కాటన్ బ్లౌజే వస్తుంది, అంటే కాటన్ కోటా బ్లౌజు. కాటన్ కోటా బ్లౌజ్ ఇలా చిన్న పువ్వుల ప్రింట్తో వస్తుందండి. శారీలో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంది కదా, అదే బోర్డరు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. శారీ అంతా ఇదిగోండి ఈ విధమైన ప్రింట్ ఉంటుంది. ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను. కొంతమందికి పెద్ద పళ్ళులు ఇష్టం అండి. ఈ చీరలకు భలే పెద్ద పళ్ళు వచ్చింది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి కాకి బ్రౌన్ అలా కూడా చెప్పలేమండి, ఒకలాంటి గ్రీన్ షేడ్, కొంచెం మెహందీ గ్రీన్ వైపు ఉంటుంది అనమాట. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డరు, జరీ బోర్డరు. జరీ బోర్డర్ కూడా నార్మల్ మామూలు ఇది ఏమంటారు పవర్ లూమ్ కోటా శారీస్ ఉంటాయి కదండి, ఆ బోర్డర్ కాదు. ఇది జరీ బోర్డర్ అయినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. పళ్ళు అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్. షోల్డర్ పళ్ళు దగ్గర వచ్చేసి పైన వైపు కొంచెం చిన్న సైజులో, కింది వైపు పెద్ద సైజులో బోర్డర్ స్టైల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్ చాలా క్యూట్గా ఉంది. ఒకవేళ ఈ శారీ తీసుకుంటే బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోండి, ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్. మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్లౌజ్ మన్నిక బాగుంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తేనే అందంగా ఉంటుంది. ముళ్ళగోరింత ఎల్లోకి పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ అంతానేమో ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ షేడెడ్గా వస్తుంది. ఇక్కడ పళ్ళులో వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట, లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్ అట్లా ఆ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ ఇక్కడ ఉంది, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. భలే ఉంది బ్లౌజ్. పిస్తా గ్రీన్ కలరే సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్, శారీలో వచ్చిన పువ్వుల్ని అలా ప్రింట్ లాగా ఇచ్చినట్టుగా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా పైన వచ్చేసి ముళ్ళగోరింత ఎల్లో, ఆ తర్వాత పిస్తా గ్రీన్, అది రెండు కలిసినట్టుగా కలనేతలాగా ఉంటుంది. అక్కడ సెల్ఫ్ ప్రింట్ ఉందండి. కిందకు వచ్చేటప్పటికి కంప్లీట్గా పిస్తా గ్రీన్ పైన ఈ పిచ్వాయ్ స్టైల్ అండి, అంతా కూడా లోటస్ ప్రింట్ అనమాట. చాలా బాగుంది. పీచ్ కలర్ అండి. పీచ్లో డిఫరెంట్ షేడ్స్తో శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది. మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్ వచ్చింది కదా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన వచ్చేసి లైట్ పీచ్ కలరు సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా వస్తుంది. కిందకు వచ్చే కొద్దీ షేడ్స్ మారుతూ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎక్కువగా కవర్ చేస్తుంది. కలర్ వచ్చేసి మెరూన్కి కొంచెం పీచ్ కలర్ కలనేతలాగా ఉంటుందండి శారీ. ఇదేమో పళ్ళు. పళ్ళులో వచ్చేసి బోత్ సైడ్స్ ఇట్లా 2 ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా ఇలా జరీ లైన్స్, వాటి మధ్యలో జామ్దాని వీవింగ్ బుట్టీలు అండి. ఇదిగోండి టాజిల్స్ ఉంటాయి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండ్ శారీ కలర్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా జామ్దాని వీవింగ్ బుటీలతోనే వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. మేబీ లోపల వైపు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇదిగోండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఇదిగోండి ఇలా ఉంటాయి. కడ్డీ బోర్డరు, ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండి. బేబీ పింక్, లైట్ బేబీ పింక్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇట్లా 2 ప్యానల్స్, మధ్యలో అంతా పింక్ లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. బ్లౌజ్ ఏమో స్కిన్ కలర్ అండ్ పింక్, అసలు చాలా లైట్ పింక్ అండి, ఇంచుమించుగా ఈ కలర్లో కలిసిపోయింది. అలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు వస్తాయి.
చాలా బాగుంది కలర్ కాంబినేషన్. నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ కడ్డీ బార్డరు, ఎడ్జ్లో వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది. శారీ లోపలేమో బుటాలు కొంచెం దూరంగా ఉంటాయి. ఈ శారీ కలర్ ఏమో లైలాక్ అండ్ వైట్ కలనేత అండి. మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళులో టొమాటో కలరు ఇట్లా లైన్స్ వచ్చాయి, స్ట్రైట్ లైన్స్. బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో కల్నేతతో వస్తుంది. అంటే శారీ కలర్ అండ్ టొమాటో కలరు కల్నేతలో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో లైలాక్ కలర్కి వైట్ కల్నేతలో ఉండి, బోర్డర్ వచ్చేసి టొమాటో కలర్ బోర్డరు ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన టెంపుల్ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తున్నాయి. కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి. బ్లాక్ అవుట్లైన్ ఎలాగో ఉంటుంది కలంకారీలో, ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ వస్తుంది. అయితే కలంకారీలో ఏ డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయో ఆ డిజైన్సే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి డార్క్ గ్రీన్, ఎంత డార్క్ గ్రీన్ అంటే ఇది ఏం చెప్పాలో కొంచెం మిలిటరీ గ్రీన్ ఆ టైప్లో డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషను. 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. క్రీమ్ కలర్ పైన 2 రకాల గ్రీన్స్, అట్లాగే 2 రకాల పీచ్ షేడ్స్ అండి. చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. చంద్రకాంత కలర్ అండి. మేజర్ కలర్ వచ్చేసి చంద్రకాంత కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు, ఇట్లా మస్టర్డ్ ఎల్లో ప్యానల్. ఇక్కడ వచ్చేసి పింక్ పైన ఎల్లో లైన్స్తో ఒక ప్యానల్ వచ్చింది. చంద్రకాంత కలర్ బ్లౌజ్ అండి. భలే ఉంది కలర్, చూసారా ఎంత బాగుందో. బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషను. రెడ్ పింక్ కానీ, అలాగే చంద్రకాంత్ పింక్, మెజంతా పింక్ కానీ కలనేత లేదా ఒక కలర్కి ఇంకో కలర్ బోర్డర్ అలా వచ్చినప్పుడు కాంబినేషన్ చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ బుటా సగమే పడింది అనుకోవద్దు, పింక్ బుటా ఇచ్చారు కదా చీరలో కలిసిపోయింది అనమాట. శారీ అంతా కూడా ఇవే బుటాలు ఉంటాయండి. మేబీ లోపల ఉంటే కొంచెం దూరంగా ఉండొచ్చు కానీ ఇవే బుటాలు వస్తాయి. చాలా చాలా బాగుంది చీర. ఆరెంజ్ కలర్ అండి, మిఠాయి కలర్ అంటారు కదా ఆ ఆరెంజ్ అనమాట. శారీ వచ్చేసి రెడ్ అండ్ ఆరెంజ్ కలనేతలో ఉంటుంది. లైట్ షేడ్స్ కలనేతలో వస్తుంది. పళ్ళు అంతా కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్లో వచ్చిందండి, జెరీ చెక్స్. ఆ చెక్స్ కలిసిన చోటల్లో జెరీ బుటీ, థ్రెడ్ బుటీ ఉంది. అలాగే సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజు, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ పైన వచ్చేసి జెరీ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. శారీ ఎలా ఉందో చూద్దాం. చూసారండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి శారీ అంతా కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలనేతలో వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇలా జరీ గడిలో ఆల్టర్నేట్గా గడి కలిసిన దగ్గర ఇట్లా గోల్డ్ జరీ బుటాలు వచ్చాయి జామ్దాని వీవింగ్తో. చాలా బాగుంది. క్యాజువల్గా కట్టుకోవటానికి మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కానీ, కిట్టి పార్టీస్ కానీ, కొంచెం ప్రింటెడ్ బ్లౌజ్ అలా వేసుకుంటే యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు. లేదా బ్లౌజ్ని ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాము సెలబ్రిటీస్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఇలాంటి హ్యాండ్లూమ్స్ కట్టుకుంటున్నారు. వాళ్ళు కట్టుకుంటే మనకి 20 సంవత్సరాల అమ్మాయి కట్టుకున్న అబ్బా అంటాం. అదే మన వరకు వచ్చేటప్పటికేమో అబ్బా పెద్దాళ్ళ చీరలా అంటామండి. కాదు, కట్టుకునే విధానాన్ని బట్టి ఇవి ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. కాటన్ డాబీ బోర్డర్తో వచ్చిందండి ఈ శారీ. పళ్ళులో వచ్చేసి పీచ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఇదంతా కూడా దగ్గరగా స్ట్రైట్ లైన్స్. ఇదిగోండి బ్లౌజ్ ఏమో కలనేత. శారీ కలర్ అండ్ ఈ బోర్డర్ కలర్ కలనేతలో వస్తుంది. బోర్డర్ ఏమో పీచ్ కలరు డాబీ బోర్డర్ అండి, కాటన్ బోర్డర్లో గోల్డ్ జరీతో వీవింగ్ ఉంటుంది. అలాగే పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా శారీతో కలనేతలో టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇవే బోర్డర్స్ బోత్ సైడ్ ఉంటాయండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. శారీ కలర్ వచ్చేసి కొంచెం బ్లూయిష్ గ్రే లాగా వస్తుంది. వీడియోలో అయితే కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి. ప్లెజెంట్ అండ్ క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది చూడగానే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్వా బై రాధిక. ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ పొందూరు ఖాదీ అండి. ప్యూర్ పొందూరు ఖాదీలో ప్లెయిన్ శారీకి పట్టు బోర్డర్ వచ్చింది. నేను ఇలా స్క్రీన్ ప్రింట్ చేయించాను. ఈ డిజైన్ మీ అందరికీ చాలా ఫేవరెట్ డిజైన్ కదా, చాలామందికి నేను ఈ డిజైన్ చేయిస్తున్నాను. ఇదిగోండి
పళ్ళు ఇలా వస్తుంది కదా, చక్కగా ఇలా గులాబీలు, పెద్ద పెద్ద గులాబీలు ఎంత బాగున్నాయో. నేనైతే శారీలో బ్లౌజ్ తీయలేదండి, ఎందుకంటే లావుగా హైట్గా ఉంటాను కాబట్టి పెద్ద చీర ఉంటే ఎక్కువ కుచ్చేళ్ళు వస్తాయి అనేసి నేను బ్లౌజ్ తీయలేదు. ఇలా ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి. చాలా బాగా మ్యాచ్ అయింది కదా, చూడండి. ఎంతైనా చాలా కంఫర్టబుల్గా, చాలా హుందాగా ఉండడంలో ఫస్ట్ ఉంటాయండి పొందూరు ఖాదీ శారీస్. చాలా చాలా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చితే ఈ షాప్ని లైక్ చేయండి. ఫస్ట్ నేను ఈ టవల్ చూపించేసి తర్వాత శారీస్ అన్నీ 1 by 1 చూపించేస్తానండి. ఇదిగోండి, టేబుల్ కన్నా పెద్దగా చాలా పెద్ద టవలు, అంటే విడ్త్ లెంగ్త్ కూడా ఈ టేబుల్ కన్నా చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఎంత పర్సనాలిటీ అంటే లావుగా హైట్గా ఉన్న వారికి కూడా కట్టుకుంటే ఎబ్బెట్టుగా లేకుండా, అంటే స్నానం చేసాక కట్టుకుంటే తుడుచుకునేటప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. అంత పెద్ద టవల్, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్. ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 250 రూపీస్ వరకు ఉందండి, మనది 200. ఇక షిప్పింగ్ అయితే మీరు 1 నుంచి 5 టవల్స్ వరకు ఎన్ని తీసుకున్నా కూడా 100 రూపీస్ అండి. ఏపీ అండ్ తెలంగాణ. నార్త్లో కొన్ని ప్లేసెస్కి కొరియర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ ప్లేస్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటాయండి. నేను వీడియోలో ఇవి చూపించడం మర్చిపోతున్నాను, కానీ మన దగ్గర చాలా టవల్స్ ఉన్నాయి. అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, కొనేవాళ్ళు కొంటూనే వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ నేను చూపించడం మర్చిపోతున్నాను. నేను చూపించకపోతే కొత్త వారికి తెలియదు కదండి, అది ప్రాబ్లము. ఇప్పుడైతే ఓన్లీ కలర్ చెక్సే ఉన్నాయండి. ప్లెయిన్ వైట్ మీద చెక్స్ సేల్ అయిపోయాయి, లేవు. ఓన్లీ కలర్ చెక్సే ఉన్నాయి. మీకు కావాలంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి. చక్కగా ఒక 1/2 డజన్ టవల్స్ తీసి పెట్టుకుంటే చుట్టాలు వచ్చినా, మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఎక్కువ అవసరపడుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అట్లా ఉన్నవాళ్ళు అయితే 20 టవల్స్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. అంటే మన అవసరాన్ని బట్టి అది 2 కొనుక్కోవచ్చు, 6 కొనుక్కోవచ్చు, మనం వాడేదాన్ని బట్టి అండి. చాలా తొందరగా డ్రై అయిపోతాయి. కొన్ని ప్లేసుల్లో అంటే ఇప్పుడంటే వెదర్ మారిపోయింది. ఇంతకుముందు హైదరాబాద్లో కూడా వర్షాకాలం అంటే అసలు బట్టలు ఎండేయే కాదు. సిల్క్ చీరలు కూడా చీర ఆరిపోయేది, ఫాల్ ఆరేది కాదు. అలాంటి సిచ్యువేషన్. అట్లాంటప్పుడు థిక్గా ఉండే టవల్స్ వాడలేము. ఇలాంటి టవల్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా వరండాలో వేసుకుంటే గాలికే ఆరిపోతాయండి. అంత మంచి టవల్స్, ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్.